బెట్టింగ్ యాప్లు ఆన్లైన్లో అమాయకుల ప్రాణాలు మింగేస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో బెట్టింగ్ యాప్ బాధితులు ఉన్నారు. ఈ యాప్లలో చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి బడా హీరోయిన్ల వరకు ప్రమోట్ చేయడంతో నమ్మి మోసపోయిన వాళ్ళు కోకొల్లలు. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ హడావుడి స్టార్ట్ అవడంతో బెట్టింగ్ భూతం పడగ విప్పే అవకాశం ఉండడంతో ఐపీఎల్ పైన ఫోకస్ పెట్టారు పోలీసులు. సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లుయెన్సర్ల బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లతో అమాయకులు నష్టపోతున్నారని మొదటిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 మంది సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేయగానే బెట్టింగ్ యాప్ల మోసాలు ఒక్కటొక్కటిగా బయటకొచ్చాయి. మొదట బాధితులు ఒకరో ఇద్దరు ఉంటారనుకున్నారు. కానీ బెట్టింగ్ భూతానికి బలై పదుల సంఖ్యలో అమాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలియడంతో ప్రమోటర్లపై ఫోకస్ పెంచారు పోలీసులు. భారతదేశంలో బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న 133 కంపెనీలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ పోలీసులు. అలాగే 108 బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అసలు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయిన వారి వివరాలపై ఆరా తీయక గత 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 797 కేసులు నమోదైనట్లు తేలింది. ఇక పాత కేసులను సైతం బయటకు తీసి నష్టపోయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. బాధితుల లిస్టు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఈ కేసు ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా కనిపించడం లేదు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో సినీ ప్రముఖులు సైతం ఉండడంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు పోలీసులు. బాలకృష్ణ గారు ఆ షో యాంకర్ సార్. ఆ షోకి గెస్ట్లుగా ప్రభాస్ సారు, గోపిచంద్ సార్ ఇద్దరు వచ్చారు సార్. ఉన్నాయి సార్. ఆ యాప్లో చూసి బాలకృష్ణ స్ప్రైట్ అనేది ఒక స్ప్రైట్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఇస్తారు కొంతమందికి. షోలో స్ప్రైట్ ఒకరికి ఇచ్చారు, ఇంకొకరికి ఇచ్చారు. ఈ ఫండబులెట్ బాలకృష్ణ సార్ ఒక గిఫ్ట్ బాక్స్ ప్రభాస్ సార్కి, గోపిచంద్ సార్ ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఏమని ఫండబులెట్ గేమ్స్ ఆడండి, గిఫ్ట్లు పట్టండి అని ఒక ఇస్తారు సార్. నేను కూడా అది ఫండబులెట్ ఏంటో గిఫ్ట్లు వస్తాయి అనేది ఒక ఆలోచనతో నేను ఫ్యాన్ సార్ ప్రభాస్ సార్కి అది డౌన్లోడ్ చేసుకున్నా సార్. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి జీవితాలను నాశనం చేసుకునేది పేద మధ్యతరగతి వారేనని చెప్తున్నారు నిపుణులు. విద్యార్థులు, యువత ఈజీ మనీ కోసం కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఈ బెట్టింగ్ యాప్లను ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. దీనికి తోడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ప్రమోషన్లు చేయడంతో బెట్టింగ్ ఆడి మోసపోతున్నారు. పీకల్లోతో అప్పులు చేసి తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బాధితులు. దీంతో బెట్టింగ్ యాప్లు క్లోజ్ అయ్యేలా చూడాలని అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు.